Thank you for 2 lakh viewers and also 522 సబ్స్క్రైబర్స్. అండ్ ఈరోజు రెసిపీ బగారా రైస్ అండి. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చిలు ఒక 4, 5 వేశానండి. వేసిన తర్వాత అల్లము జింజర్ ఏదైతే పెద్ద ముక్క తీసుకున్నానో ఆ తర్వాత గార్లిక్ ఒక 5, 6 రెబ్బలు వేశానండి. వేసిన తర్వాత ఇందులో ఒక అర చెంచా ధనియాల పొడి, అర చెంచా సాజీరా, అర చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా గరం మసాలా వేసానండి. వేసిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనకి టేస్ట్ ఎలివేటర్ ఏంటి అంటే అప్పటికప్పుడు నూరి పట్టుకున్న అల్లము వెల్లుల్లిపాయ ఒకటి ఫ్రెష్నెస్ కోసం. గరం మసాలా వచ్చేసరికి మనం ఏం వాడాలి అంటే ఇప్పుడు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఒక టేస్ట్ ఉంటుంది, మనకు కావాల్సినవన్నీ వేసుకుంటాం కదా. అలా కాకుండా ఒకవేళ నాకు కూడా అవకాశం ఇక్కడ లేదు, నాకు నచ్చింది ఏంటి అంటే చెన్నా మసాలా నచ్చిందండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది అదే వాడమని కాదు, కాబూలి చెన్నా మసాలా ఒకటి ఇంట్లో రెడీగా ఉంది, దాన్ని తీసుకొని నేను వేశాను. నేనేమంటున్నా అంటే బిర్యానీ ఎప్పుడు కూడా దానికి డామినేషన్ ఈ మసాలా బట్టి ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా చాలా ఫేవరబుల్గా అబ్బా చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీలో అనుకున్నది మాత్రమే మీరు ఆ మసాలాని మాత్రమే ప్రిఫర్ చేయండి, లేకపోతే రైస్ బాగోదు. తప్పకుండా రెగ్యులర్గా చేసేది వాడండి. అయితే ఇక్కడ ఒక విషయం ఇందులో మీరు గమనించారా, నేను ఏంటి బిర్యానీ ఆకు కానీ వెల్లుల్లిపాయ కానీ లవంగాలు కానీ ఏమీ వేయలేదు. అంటే రెగ్యులర్గా బిర్యానీ బిర్యానీ రెసిపీకి వాడే మసాలా దినుసులు ఏముంటాయో అవి నేను వేయలేదు. ఆ దాల్చిన చెక్క కానీ అవి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా నేను వేయలేదు. కానీ ఆ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ మెథడ్లో చేసింది కూడా టేస్ట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. అది వేయకపోవటానికి కారణం ఏంటి అంటే అన్నం తిన్నంతసేపు కూడా మధ్యలో అవి వస్తూనే ఉంటాయి. మీరు గమనిస్తే కరివేపాకు తీయడం పక్కన పెట్టడం, కరివేపాకు ఏంటనుకోకండి, బిర్యానీలో కరివేపాకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫన్నీగా అనిపించచ్చేమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నన్నా బిర్యానీలో కొన్ని కరివేపాకులు వేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం వాడే ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి, అవి తీస్తూనే ఉండాలి. నాకు అలా నచ్చలేదండి. ఇలా నేను చాలా ఏళ్ళగా ఇదే ఫ్లేవర్లోనే ఇదే మెథడ్లో చేస్తాను. తర్వాత చాలా రకాల బిర్యానీస్ నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అనిపించేది ఈ బగారా. అయితే ప్లెయిన్ బగారా కాకుండా ఎక్కువ ఆలుగడ్డలు వేసి చేసుకుంటే డామినెంట్గా ఇది ఆలు బగారా అవుతుంది కదా. ఇందులో ఒక్క టమాటా మనం యాడ్ చేస్తే అది కుష్కా రైస్ అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అన్నం పలుగ్గా ఉండడం ముఖ్యమండి. అయితే దీన్ని ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో నేను పెట్టి ఫస్ట్ ఏం చేశానంటే సాట్ మెథడ్ అని ఉంటుందంటే ఏ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో అయినా వేయించే మెథడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫ్రై మెథడ్ అది పెట్టుకున్న తర్వాత జస్ట్ నేను ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ పల్లి నూనె వేసానండి. ఆ తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో నూరుకున్నది అది కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. జస్ట్ మూత పెట్టేసి వదిలేస్తే చాలు. అందులో ఈ ఆలుగడ్డలు కూడా నేను ఈ లోపల ఏం చేశానంటే కట్ చేసినవి ఫాస్ట్గా అయిపోవాలి రెసిపీ అని చెప్పి అవి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టాను అనమాట. అది పచ్చివాసన అంతా పోయి చక్కగా ఈ ఆలుగడ్డలు కూడా ఉడికిపోతాయి అదే టైంలో. ఆ తర్వాత 2 కప్పుల బియ్యం వేసుకున్నానండి. రెగ్యులర్గా మనం తింటాం కదా ఈ సోనా మసూరి హెచ్ఎంటీ రైస్ అదనమాట. అయితే ఎందుకంటే ఇది మెన్షన్ చేయడము, పాత రైస్ కనుక మనం వాడకపోతే అన్నం మెత్తబడిపోతుందండి. అలా కాకుండా మనం బియ్యం ఎప్పుడు కూడా అప్పుడు తీసుకొచ్చింది వాడకూడదు, మనం రెగ్యులర్గా అలవాటు ఉన్న బియ్యమే వాడాలి. అయితే నేను వేసాను 2 కప్పులు బియ్యం. ఫస్ట్ మీరు చూసారా, నేను దాన్ని తడిగా లేకుండా వేశాను. ముందు రోజు మనం వాష్ చేసుకొనైనా డ్రై చేసుకొని ఇలా కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఇండివిజువల్గా మనకి 5 కేజీస్ 10 కేజీస్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా, చాలా క్లీన్గా ఉంటాయి. కాబట్టి అలా మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల బియ్యం నేను వేసి నేను ఏం చేశాను, వేపుతాను ఫస్ట్. బొంబాయి రవ్వలో మనం ఎట్లయితే ఉప్మాలో బొంబాయి రవ్వ కొంచెం వేపుకొని వేసుకుంటే ఎలా పలుగ్గా వస్తుందో ఇందులో టిప్ అదేనండి. కొంచెం మనం బియ్యం లైట్గా వేపుకొని వేసుకుంటే అన్నం మెత్తబడకుండా ఉంటుంది. అయితే 2 కప్పుల బియ్యంకి నేను ఏం చేశాను, 4 కప్పుల వాటర్ మనకి సరిపోతుంది ఎప్పుడు ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మీద మనం మూత లాక్ చేస్తే. కానీ నేను 5.5 కప్పులు వేశాను. ఎందుకు అంటే అన్నం బాగా పలుగ్గా ఉండకూడదని. నేను పైన మూత లాక్ చేయనండి. ఇది 5 లీటర్స్ టు 6 లీటర్స్ ఇది పెద్దది. ఈ కుక్కర్లో మనం ప్రెషర్ ఒకవేళ మర్చిపోయినా నేను ఎక్కడో ఉంటే మళ్ళీ నాకు అది ఇబ్బంది పెడుతుందని మోస్ట్లీ ఎప్పుడూ లాక్ చేయను. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్లో మనము
లాక్ చేసినా చేయకపోయినా ఒకేలాగా ఒకే టైంకి ఉడికిపోతుంది. కింద కాయిల్ హీట్ రావడం ఇంపార్టెంట్. సో, అది ప్రెషర్ ఎక్కువ వచ్చి ఏదో ఇబ్బంది పడకుండా అలా కాకుండా కూడా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో చాలా తొందరగా అయిపోతుంది. చాలా మూత లాక్ చేయకుండా మామూలుగా పెట్టుకున్నప్పటికీ కూడా తొందరగా అవుతుందనమాట. అదొక అడ్వాంటేజ్. అందులో ఇంకొకటి P1 మెథడ్‌లో చేశాను. ఇంక బంద్ చేశాను 15 మినిట్స్ తర్వాత సాట్ మోడ్ తీసేసి P1 మెథడ్ అంటే రైస్ కుకింగ్ మెథడ్. రైస్ కుకింగ్ అంటే జనరల్‌గా మనం అన్నము పలుగ్గా వండుతుందిది. అలా నేను క్లెవర్‌గా ఆలోచించి నేను చక్కగా అంటే బిర్యానీ మెథడ్‌లో అంత పలుగ్గా రాదండి. నేను గమనించిందది. ఇప్పుడు రైస్ మెథడ్ అనుకోండి అది చక్కగా వస్తుంది. నాకు నచ్చినట్టుగా వచ్చింది. సో, నేను అలా ట్రై చేశాను. మీకు ఒకవేళ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కనుక లేకపోతే మీరు మామూలు కుక్కర్‌లో రెగ్యులర్‌గా వండుకునే కుక్కర్‌లోనూ చేసుకోవచ్చు. లేదా బౌల్‌లోనూ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఇంగ్రీడియెంట్స్‌తో. అయితే ఇందులో ఏంటి డిఫరెన్స్ మనకి అంటే, ఈ బిర్యానీ ఆకులు సెట్ ఇవన్నీ మనకి వేసుకున్నా అంతే టేస్ట్ వస్తుంది. మామూలుగా ఇలా పౌడర్ ఫామ్‌లో వేసుకున్నా కూడా మనకి అంతే ఎందుకంటే దీంట్లో ధనియాల పొడి ఉంది, జీలకర్ర ఉంది, చక్కటి అల్లం వెల్లుల్లిపాయ మంచి స్మెల్ వచ్చేది ఉంది. ఉల్లిపాయ వేసాం. తర్వాత పచ్చిమిర్చితోనే టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉంటుంది వేశాను. కొంచెం నేను మిరియాల పొడి కూడా వేశానండి. బ్లాక్ పెప్పర్ ఆలుతో కాంబినేషన్‌కి చాలా కొంచెం ఘాటు రాకూడదు. ఆ తర్వాత ఇందులో ఉపయోగించిన గరం మసాలా నేను చన్నా మసాలా వేసుకున్నాను. మీకు రెగ్యులర్‌గా ఏది అలవాటు అదే. అలా మనం దీంట్లో హడావిడి ఏమీ లేకపోయినా ప్లెయిన్‌గా ఉన్న టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉంటుంది. అయితే నేను ఇంతకుముందు ఇంకొక ప్రాసెస్ కూడా చేసేదాన్నండి. ఆకు ఈ బిర్యానీ మనం సెట్ ఏదైతే ఉంటుందో అది బాగా నీళ్ళల్లో మరిగించి ఒక యూస్‌ఫుల్ టిప్ అండి. మీకు కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. దాన్ని మనం మరిగిన తర్వాత ఆ నీళ్ళలో ఫస్ట్ మనం ఏదైతే బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేస్తాం గదా! ఈ బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసినప్పుడు ఆ నీళ్ళని మనము వడపోసుకోవాలి. వడపోసిన నీళ్ళతో కనుక మనం సేమ్ రెసిపీ చేశామంటే గూడా అందులో ఎసెన్స్ మాత్రమే మనకి రైస్‌కొచ్చి ఎక్కడ ఏది కూడా అడ్డుపడదు. అప్పుడు ఫ్యామిలీలో